He's the psychiatrist and he's the first person for the victims. We have Sai Kekar, he is the founding member of India Foundation. He is the youngest founding member. Now, I would like to invite Shri Santri. Now, I would like to invite Mr. Narayan Reddy Garu, PCP Board on the dais. చెప్పా ఇంకేం చెప్తాను సార్ ఫ్రంట్ అవునా సార్ తోడా కొంచెం దగ్గరికి వాటర్ తక్కువనే ఉండండి వాటర్ బాటిల్ రా రా On and off test, it was not a true to repeat the pledge after. As a cyber Yoda, I pledge to be a dynamic and efficient ambassador of the digital safety in the society. I promise to be a responsible internet user, follow digital safety measures. I promise to spread awareness about digital safety among the public and undertake awareness programs to the best of my abilities. I will uphold the trust placed in me and fulfill my responsibilities as a cyber Yoda with utmost sincerity, commitment and honesty. Thank you.
దాన్ని అమలు చేసే క్రమంలో మనము ఇట్లా ముందుగా ఉన్నాము. కేంద్ర ప్రభుత్వం గురించి మాట్లాడుతూ ఉంటే ఇంకొక విషయం కూడా చెప్పాలి. మీలో కొంతమందికి అవగాహన ఉంటుంది. మన దేశంలో ఒక చాలా బృహత్తమైన కార్యక్రమం నడుస్తూ ఉంది. 7 సంవత్సరాల క్రితం 6 సంవత్సరాల క్రితం మన దేశ ప్రధాని మోదీ గారు దాన్ని లాంఛనంగా ప్రారంభించారు. దాన్ని డిజిటల్ ఇండియా అంటారు. డిజిటల్ ఇండియా కార్యక్రమం దేశవ్యాప్తంగా జరుగుతూ ఉంది. కానీ దానికి అనుబంధంగా మన రాష్ట్రంలో కూడా డిజిటల్ తెలంగాణ అనే ఒక కార్యక్రమం ఒక 6 సంవత్సరాల నుంచి డిజిటల్ తెలంగాణ కావచ్చు, ఇతర రాష్ట్రాల్లో ఇట్లాంటి కార్యక్రమం కావచ్చు, ప్రతి దాంట్లో కొన్ని ముఖ్యమైన సమానమైన ఉద్దేశాలు ఏమున్నాయి అంటే ఈ డిజిటల్ లావాదేవీలు మనం ఎక్కువగా ప్రోత్సహించాలి. అండ్ ఒక రకంగా చూస్తే దౌర్భాగ్యంగా అని ఇంకొక రకంగా చూస్తే కొంత పరిస్థితి బట్టి ఈ కోవిడ్ సమయంలో గత 2 సంవత్సరాలుగా స్వయంగానే ఇట్లాంటి డిజిటల్ లావాదేవీలు డిజిటల్ కార్యక్రమాల్లో చాలా వేగం వచ్చింది. 2 సంవత్సరాల క్రితం ఎవరైనా విద్యార్థులు ఆన్లైన్లో స్కూల్ చదవాలి, పాఠాలు చదవాలి అట్లా చెప్తే వాళ్ళకి నమ్మకం వచ్చేది కాదు. స్కూల్ అనంతరం కొంతమంది ఈ బైజూస్ కానీ ఖాన్ అకాడమీ కానీ ఇట్లాంటి పాఠాలు వాళ్ళు ఇష్టంగా వాళ్ళు సొంత రుచి బట్టి కొంతమంది చూసేవారు. కానీ పూర్తిగా చదువు ఈ ఆన్లైన్ మాధ్యమంలోనే ఉంటుంది అట్లాంటి భవిష్యత్తులో కూడా ఎవరో ఊహించేవారు ఉంటారు. అదేవిధంగా వైద్య రంగానికి వస్తే కూడా ఈ టెలిమెడిసిన్ ద్వారా, రిమోట్ కన్సల్టేషన్ ద్వారా డాక్టర్తో కలవచ్చు, డాక్టర్ నుంచి సలహాలు తీసుకోవచ్చు. ఇవన్నీ కూడా అప్పుడు చాలా తక్కువే ఉండేవి. అదేవిధంగా ఆన్లైన్లో వస్తువులు కొనుగోలు చేయడం, మనకు ఫుడ్ మన ఆన్లైన్లో ఆర్డర్ చేయడం అది ఒక రకంగా ఆన్వైటీ అవుతా ఉంది. కానీ ప్రతి వస్తువు కూడా మనం ఆన్లైన్లోనే కొనుగోలు చేయవచ్చు, దుకాణానికి వెళ్ళే పెద్దగా అవసరం ఉండదు. ఇట్లాంటివి కూడా మనము ఈ మధ్యలో ఎక్కువ చూస్తున్నాం. అదేవిధంగా డిజిటల్ పేమెంట్స్, ఏదైనా ఇప్పుడు పేమెంట్ చేయాల్సిందిగా ఉంటే ఒకప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర ఒక వ్యాలెట్ ఉండేది, దాంట్లో క్యాష్ ఉండేది. ఈరోజు చాలా మంది నా దగ్గర కూడా ఎప్పుడైనా వ్యాలెట్ ఉండదు, మనకు అంత డిజిటల్ వ్యాలెట్స్ ఉంటాయి, దాని నుంచి మనము పేమెంట్ చేస్తూ ఉంటాం. కానీ ఇవి అన్ని ఒక పక్క చాలా మంచిగా జరుగుతూ ఉంటే ఇది మన దేశ ప్రగతికి, రాష్ట్ర ప్రగతికి, మన సమాజంలో జరుగుతున్నటువంటి ప్రగతికి ఒక పక్క వీటిని ఒక సూచికగా మనము గమనిస్తూ ఉంటే మరి ఒక పక్క దానివల్ల కొన్ని చాలా విషాదకరమైన ప్రమాణాలు కూడా జరుగుతూ ఉంటాయి. అండ్ వీటి గురించి ఇందాక మీ అందరితో మాట్లాడడం జరిగింది. మన ఈ కార్యక్రమం మొదలయ్యేటప్పటి నుంచి ఈ 40 గంటలు మీకు ఇచ్చిన పాఠాల్లో కూడా అవే ఎక్కువగా చెప్పడం, చూపించడం జరిగి ఉంటుంది. ఎంతో మంది ఇట్లాంటి మోసాలకి, ఇట్లాంటి నేరాలకి గురి అవుతూ ఉన్నారు. సో డిజిటల్ ఇండియా లక్ష్యాన్ని మనం ఇంకా వేగంగా సామాన్య ప్రజల దగ్గరికి తీసుకెళ్లాల్సిందిగా ఉంటే ఇవి అన్ని ఒక రకంగా చెప్తే అవరోధాలుగా నిలబడుతుంది. నాకు గుర్తుంది, గత సంవత్సరం మార్చ్ నెలలో మనకు లాక్డౌన్ మొదలైంది. ఎగ్జాక్ట్గా గుర్తు చేస్తే మార్చ్ 22వ తేదీ నుంచి మనకు సంపూర్ణంగా దేశవ్యాప్తంగా ఒక లాక్డౌన్ ప్రారంభించడం జరిగింది. అప్పుడు మేము డిజిటల్ తెలంగాణ భాగంగా ఒకటి అనుకున్నాము, ఈ డిజిటల్ లావాదేవీలు, డిజిటల్ పేమెంట్స్ గ్రామీణ ప్రాంతంలో కూడా కొంచెం ఎక్కువ జరిగినట్టుగా చూస్తాము. గ్రామానికి వెళ్తాము, అక్కడ మాకు మీ సేవా కేంద్రాలు ఉంటాయి. మీరు చూసి ఉంటారు, సిటీలో కూడా ఉంటాయి, గ్రామీణ ప్రాంతాల్లో ఉంటాయి. సో ప్రతి మీ సేవా కేంద్రంలో ఒక సంచాలకులు కూడా ఉంటారు. సో వాళ్ళ ద్వారా ఆ గ్రామీణ ప్రాంతంలో ఉన్న అందరికీ యూపీఐ ఏముంది, క్యూఆర్ కోడ్ ఏముంది, టీ వాలెట్ ఏముంది, పేటిఎం, గూగుల్ పే ఇట్లాంటి వాటన్నిటి మీద కొంత శిక్షణ ఇవ్వడం, వాళ్ళలో కొంత అలవాటు తీసుకురావడం, ఈ క్రమంలో కొంత ప్రయత్నం ఒక పక్క జరుగుతూ ఉంటే అదే సమయంలో నాకు గుర్తుంది ఈ కేవైసీ ఫ్రాడ్. నేను ఇక్కడ బుక్ లో కూడా చూశాను, దాని గురించి చాలా చక్కటిగా వివరించారు. సో కేవైసీ ఫ్రాడ్స్ చాలా విపరీతంగా మొదలైంది. ప్రతిరోజు న్యూస్ పేపర్ చూసిన కనీసం ఒక 10-20 అట్లాంటి వార్తలు ఉండేవి. అక్కడ మోసాలు చేశారు, అట్లా ఇందాక సిపి గారు చెప్పినట్టు వాళ్ళ బ్యాంక్ నుంచి అంత ₹1,00,000 ఇట్లా మాయం చేసేసారు. సో నాకు గుర్తుంది, మాకు గ్రామం నుంచి ఇట్లాంటి ఫీడ్బ్యాక్ వచ్చేది. మీరు గ్రామానికి వెళ్ళండి, వాళ్ళకి డిజిటల్ పేమెంట్ విషయాల గురించి నేర్పించండి, బట్ వాళ్ళు ఎదురుగా ఇట్లాంటి చెప్తా ఉన్నారు, ఏమీ చేయలేము, ఇట్లాంటి మోసాలు జరుగుతూ ఉన్నాయి, ఎవరు కాపాడతారు, మిమ్మల్ని నమ్మి మేము ఏదో ఆన్లైన్లో ఏదో పేమెంట్ చేస్తే మరుసటి రోజే మా డబ్బులు అంతా మాయమైపోతే మీరు ఏమైనా బాధ్యత తీసుకుంటారు. సో ఇట్లాంటి వాస్తవికత మన మధ్యలో ఉన్నాయి అన్నమాట. కానీ ఇంకొక వాస్తవికత ఏముంది అంటే డిజిటల్
కార్యక్రమాలు డిజిటల్ ఇండియా, డిజిటల్ తెలంగాణ ఇట్లాంటి ఇందాక సిద్ధిగా చెప్తున్నట్టుగా సైబర్ క్రైమ్ ఎట్లాంటి భవిష్యత్తు ఎక్కువ అవుతాయి, డిజిటల్ వాడుకోవడానికి కూడా ఇవి అనే భవిష్యత్తులో మరీ ఎక్కువ అవుతాయి. ఈరోజు మనము చూస్తున్నాము ఆన్లైన్ క్లాసెస్ ఇస్తూ ఉంటే అర్బన్ ఏరియాలో మనకు సిటీలో కొంచెం సంపన్నంగా ఉన్నటువంటి కుటుంబాలకు చెందిన వాళ్ళు దాన్ని చాలా సులభంగా అనుకోగలుగుతున్నారు. కానీ గ్రామీణ ప్రాంతంలో, మారుమూల ప్రాంతంలో కొంచెం సామాన్య కుటుంబానికి చెందిన వాళ్ళకి రకరకాలుగా ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. సో ఈ దృష్టితో ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా T-Fiber అనే ఒక కార్యక్రమాన్ని చాలా వేగంగా పూర్తి చేసే ఒక సంకల్పం చేసింది. అండ్ ఈ సంవత్సరమే డిసెంబర్ నాటికి ఇంచుమించుగా ఒక 60% మన రాష్ట్రం बताइए. And see, in the span of 2 days, I have seen one person innocently 15 to 20 times he kept on sharing the password, one-time password. Entire some 3 lakh, 4 lakh amount from his pension account has become zero. There was one case here last year. One girl, she applied for a online job in Germany. Yes. So Germany, and she was again IT professional. She has seen that advertised online and she applied for the job. And that person said that we have to conduct interview in Delhi. You have to come immediately. And there should be sufficient bank balance because for Germany, visa, bank balance is must. You should bring that statement also. So some 20 lakhs rupees they deposited in the bank account to have the bank balance so that they can get a visa for Germany. So this girl, IT professional girl, along with her mother, they went to Delhi airport. They flight actually from Hyderabad to Delhi airport. Someone has received them, brought them to Hazrat Nizamuddin railway station. They said that we have to go to Jhansi. Their interviews are scheduled again. So Hazrat Nizamuddin railway station, near the railway station, they had some snacks and all, and during that time, that fellow had mixed something in the cold drink. And this girl and her mother both were feeling drowsy. In that situation only they went to Jhansi. They have checked it into one of the lodge. For 3 days from her account, 20 lakhs rupees were withdrawn. She was going every time to the bank and withdrawing the money. Then from her credit card, this bugger has also purchased some Tanishka jewelry also. And after 4th day, she realized something wrong is happening. Then she called her sister in Hyderabad. Just please go and check my bank account. The sister said, yes, your bank account is there, but only 3,000 rupees are there. Then she realized. Then they came to, they tried to lodge complaint. There was some problem, interstate policing varies from state to state. So they came here, they have met us immediately, our cybercrime team, our ACP and all officers. When Inspector Kisra Narendra was there that time in the cybercrime, they have gone to Jhansi, they have seen everything, they have collected CCTV footage and all. And we got the offender's detail, but catching him was little difficult. So we released one advertisement that so and so offender is wanted in our case and 50,000 reward will be given. We got, in 15 days time, we got information that Rajasthan police has caught this fellow from Himachal Pradesh while he was committing the similar offense. And this offender name is Dalbinder Singh. We brought him on kitty warrant. Entire amount was recovered from him and handed over to this 24 lakhs amount was recovered from them and cash there. So that typical Hindi cinema you see na chor police ka khel jo hota hai. That is more here in cybercrime than our law and order policing nowadays. Anurag College. Just now yesterday, there was a case of a job fraud. The person who applied for a job to Canada, he has paid 51 lakh rupees off. So I'll just read out. Sir is an IAS officer of the 1992 batch and he is currently working as Principal Secretary of Industries and Commerce and Information Technology with the Government of Telangana. He holds a master's degree in psychology from Delhi University, a degree in business management from the IIM Calcutta, and a master's in public management from Lee Kuan Yew School of Public Policy
National University of Singapore. He has also done short courses in the University of Birmingham, that is on environmental policy analysis. Then at GCAR Training Institute Tokyo on lake remediation. At London School of Economics on globalization. Very good. It's fine. యాక్చువల్గా నేను ఇట్లాంటి దాంట్లో మాట్లాడతాను ఎప్పుడు అనుకోలేదు. బేసిక్గా నేను ఎప్పుడు సైబర్ క్రైమ్ విన్నానంటే మూవీ థియేటర్స్లో 1 year బ్యాక్ లాక్డౌన్ ముందు మూవీకి వెళ్తే ముందు వచ్చేవి యాడ్స్, మీరు ఇలా డబ్బులు ట్రాన్స్ఫర్ చేయకండి అది ఇది. I used to think who is a fool who will do like that. And then actually in the month of June, first week I think, మాకు ఏంటంటే here an educational visit myself to the proper solution of the crime that's going around. So this is the change that I have observed in myself, and I will give my best in spreading the same awareness to everyone of all age groups. Yeah, thank you. Thank you so much. Many interactive sessions. They mainly focused on digital well-being, digital detox, digital parenting, social engineering. All these topics are very unique, and most of the sessions they were very interesting also. And mostly these topics which were covered, we have not been taught in our schools and colleges. So I think all these programs must definitely be taught in The biggest commissionerate in India, they have done the best in class program, and they are trendsetters for this program, sir. Sir, and the members of the dais to distribute the certificate.